హలో హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మాకు మా వెంచర్లో వన్ డిష్ పార్టీ ఉందండి. అందుకని నేను నా తరఫు నుంచి గులాబ్ జాము, తర్వాత ఆలూ ఫ్రై చేశారండి. ఆంటీ మీరు చాలా బాగా చేస్తారన్నారు. అందుకని ఈ 2 ఐటమ్స్ నేను తీసుకెళ్తున్నానండి. వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి, మైదా 2 కప్పులు వేస్తున్నానండి. మైదా 2 కప్పులు, ఓకేనండి. మైదా 2 కప్పులు, మిల్క్ పౌడర్ 1 కప్ వేసుకుంటానండి. ఒక కప్పు ఇదండి, 1 కప్పు నిండా మిల్క్ పౌడర్ అండి. ఇది మిల్క్ పౌడర్, 1 కప్పు నిండా మిల్క్ పౌడర్ వేసుకుంటానండి. 2 కప్పులు మైదా వేసారండి, 1 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ వేసుకొని అంతా ఇలా కలిపేసుకోవాలండి. బాగా మిల్క్ పౌడర్ను మైదా కలిసినట్టు కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఓ పించ్ సోడా వేయాలండి. దీంట్లో 1 పించ్ సోడా వేసుకోవాలి. కొద్దిగా అండి, ఇదిగో ఇట్లా ఇట్లా 1 పించ్ పట్టుకొని 1 పించ్ అండి, ఇది వండితే కొద్దిగా. ఇది వేసుకున్న తర్వాత పాలు తెచ్చుకొని పాలతో కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ మైదా ఇలా బాగా సోడా వేసిన తర్వాత మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత మిల్క్ తోటి దీనికి ముద్దలా చేసుకోవాలండి. ఈలోగా మనం ఏం చేద్దామంటే అండి, ఇదిగోండి ఇక్కడ నేను ఆలూ ఫ్రై చేస్తానన్నాను కదా, ఆలూ పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి. కుక్కర్లో వేసి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఆలూ పొయ్యి మీద పెట్టేసుకుంటారండి. ఈ పంచదార పాకం కోసం ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు షుగర్ పోస్తానండి. ఒక గ్లాసు షుగర్ పోస్తానండి. షుగర్ పోస్తాను. పోసి ఇది అవుతూ ఉంటుంది. ఈలోగా మనం పిండి కలుపుకుందామండి. రెండు గ్లాసులు నీళ్ళు వేసానండి. 1 గ్లాసు, అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ పంచదార అండి. ఓకేనండి, అది అవుతూ ఉంటుందండి. ఈలోగా పాలు పోసి పిండి కలిపేసుకుందామండి. ఇది అవుతూ ఉంటుందండి, పాకం అవుతూ ఉంటుంది. ఈ పక్క ఆలూ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈరోజు 1 డిష్ ప్రోగ్రామ్ ఉందండి మాది 3 o'clockకి. వాళ్ళు ఏమేమి ఐటమ్స్ చేస్తారో మీకు పెడతానండి వీడియో. నేను మాత్రం ఇది తీసుకెళ్తున్నాను. పిండి ముద్ద కలిపేసుకుందామండి. పాలు పోసుకొని ఇదిగోండి, పాలు పోసుకొని పిండి ముద్ద కలుపుకున్నానండి. 1 నిమిషం దీన్ని నాననిద్దామండి. నాననిచ్చిన తర్వాత మనం ఉండలు చేసుకుందాం. ఇక్కడ పంచదార పాకం పెట్టుకున్నామండి. ఇక్కడ నూనె కడాయి పెట్టుకున్నాము. ఆలు అయిపోయిందండి, 2 విజిల్స్ వస్తే బంద్ చేశాను. ఇదిగోండి, పిండి కలిపి పెట్టుకున్నాను కదా నేను. ఇదిగోండి, ఈ పిండిని చిన్న ఇది కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని చిన్న బౌల్స్ కింద చేసి పెట్టుకోండి. అన్ని కొన్ని నేను చేశానండి, మళ్ళీ మీకు చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను. ఇదిగోండి, కొన్ని వేద్దామండి. ఆయిల్లో అవుతూ ఉంటాయి. సిమ్లో పెట్టుకోవాలండి, పొయ్యి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది అవుతూ ఉంటుంది. ఈలోగా మనం కొద్ది కాలిన తర్వాత కలుపుకోవాలండి. ఇది అవుతూ ఉంటుందండి. ఈ షుగర్ పాకం అవుతుంది చూడండి. షుగర్ పాకం మరీ ముద్రక్కలేదు, కొద్దిగా లేట్గా ఉంటే చాలండి. ఇలాగా ఇది అవుతూ ఉంటుందండి. ఈలోగా ఈ ఆలు అయిపోయిందండి. ఆలు కొద్దిగా చల్లారడానికి పెట్టుకుంటాను. ఇది చల్లారాక కొద్దిగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని మనం చేసుకుందాం. చల్లారడానికి పెడుతున్నాను. చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని ఫ్రై
ఫ్రై చేస్తానండి. ఇక్కడ ఇది అవుతూ ఉంటుందండి, ఇది అవుతూ ఉంటుంది. ఆలు వేసుకుందాం మనం కట్ చేసుకొని, అది పాకం అవుతుంది. ఇక్కడేమో గులాబ్ జామ్ అవుతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం దాంట్లో వేసుకుందామండి. ఓకేనండి. ఈలోగా ఉండలు చేసుకుంటాను, అది అవుతూ ఉంటుంది. ఉండలు కూడా చేసుకుంటాను నేను. అలాంటి ఇదిగోండి పంచదార పాకం అయిందండి. ఈ ప్లేట్లో వేసుకుందాం మనం. అప్పుడు నేను దాంట్లో ఇది అయిపోయిందండి. గులాబ్ జామ్ తీసేసి దాంట్లో వేద్దామండి. కొద్దిగా బ్రౌన్ అయితే తీసేద్దాం. ఈలోగా ఆలు పొయ్యి మీద వేస్తాను చూడండి. ఆలు అండి ఇదిగోండి ఇంత నూనె వేసుకొని కొద్దిగా ఈ మనం గులాబ్ జామ్ ఏ కలర్లో ఫ్రై అవుతుందో ఆలు కూడా అదే టైప్లో ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఇది తీసేస్తున్నానండి. ఈ కలర్ వస్తే చాలండి. ఇదిగోండి పంచదార పాకంలో వేసుకుందామండి. ఇంకో వాయి వేస్తాను నేను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా పిండి ఉండలు చేసుకోవాలి ఇంకా కొన్ని. ఈలోగా మనం ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి ఇందులో ఫ్రైకి పెట్టేస్తానండి. అది కూడా అవుతూ ఉంటుందో పక్క నుంచి. ఇది కూడా అయిన తర్వాత ఆలు కూడా సేమ్ గులాబ్ జామ్లా ఫ్రై అవ్వాలండి. అది అయితే అంతా అయిన తర్వాత మీకు చూపిస్తానండి. నేను ఈ స్టైల్లో చేస్తానండి గులాబ్ జామ్. నాది ఓన్గా పిండి నేను కలుపుకుంటానండి. మైదా పిండి 2 కప్పులు వేస్తాను, 1 కప్పు మిల్క్ పౌడర్ వేస్తాను. మళ్ళీ మిల్క్తోనే కలిపేసుకుంటానండి నేను. మిల్క్తోటే కలిపేసుకుంటాను. కలిపేసుకొని ఎందుకంటే పంచదార పాకం అంతా వేసేద్దాము. ఈలోగా ఇవి అయిపోతాయి. 1 కప్పు మిల్క్ పౌడర్ వేస్తాను. వేసిన తర్వాత కొద్దిగా పాలతోటే కలుపుకుంటాను. ఒక్క పిసరు ఇది వేస్తానండి, ఏంటి సోడా వేస్తానండి, అంతే. ఇంకేం లేదండి. చూడండి ఎలా ఇది అవుతాయో మీరు చూద్దరు కానీ, ఒక్క నిమిషం అండి. అయిన తర్వాత చూడండి ఎంత పొంగుతాయో చూద్దరు కానీ మీరు. మనం ఇంట్లో చేసుకున్న పిండికి బయట చేసుకున్న పిండికి చాలా టేస్ట్ తేడా ఉంటుందండి. అది బాగా పొంగుతాయి కూడానండి. మనం ఇవన్నీ చేసుకొని పెట్టుకొని వేపుకుంటానండి నేను. అన్ని కొన్ని ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఇక్కడ ఆలు కూడా వేగుతూ ఉంటుందండి. ఆలు వేగుతుంది, ఇక్కడ ఈ గులాబ్ జామ్ అవుతుందండి. వేగిన తర్వాత పాకంలో వేసేద్దామండి. అలా అండి వేగిపోయినాయండి. ఇవన్నీ వేపేసాను, కొన్ని అందులో వేసాను, ఇంకొన్ని తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ ఫిల్ చేసేద్దాం. చూడండి ఎలా అన్నీ ఎలా ఉబ్బిపోయినాయో చూడండి. ఇదిగోండి చూసారండి, చూడండి. ఈ ట్రే నేను పార్టీకి తీసుకెళ్ళడానికి అండి. ఇవి 4 నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఓకేనండి. చూడండి ఎట్లా పొంగినాయో చూడండి. మనం ఇంట్లో చేసుకున్న పిండికి బయట చేసుకున్న పిండికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ చేసుకొని చూడండి. అర్థం ఖాళీ లేకుండా తీసుకొని ఒక 10 నిమిషాలకే చూడండి ఎట్లా మొత్తం పొంగిపోయినాయో, బాగా ఉబ్బిపోయినాయి చూడండి, మొత్తం ఉబ్బిపోయినాయి చూడండి. ఇది తీసుకెళ్ళడానికండి. కొద్దిగా దీంట్లో నేను ఇలాచీ వేయట్లేదండి, కొద్దిగా జాఫ్రాన్ వేస్తున్నానండి, కుంకుమ పువ్వు ఇక్కడ ఒకటి. ఓకేనండి. అక్కడ ఒకటి జాఫ్రాన్ వేసానండి. జాఫ్రాన్ కొద్దిగా వేసాను. కొంతమంది ఇలాచీ టేస్ట్ నచ్చదు, కొంతమంది జాఫ్రాన్ వద్దు. జాఫ్రాన్ వేసానండి. ఇదిగోండి ఈలోగా ఆలు చూసారా, మన ఆలు అవుతుందండి. ఇదిగోండి ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు కారం చల్లేసుకోవాలి మనం. ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, అండి. మనం టేస్ట్ సరిపడా ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం.
ఇదిగోండి కారం, మన మన ఇష్టం అండి. కారం మనం తిన్న టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు అండి. మీ ఇష్ట ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇంకొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత తిద్దాం. కొద్దిగా వేగాలి ఇంకా. అదే మన గులాబ్ జామ్ కలర్లో వచ్చేది ఇవి కూడా, అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి ఆలూ ఫ్రై అవుతుందండి, తీసేద్దాం. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం, మంచిది కదా తింటే. మన చెట్టు ఉంది కదా, కరివేపాకు కోసి వేసుకుందాం. చాలా ఎమ్మీగా ఉంటుందండి ఆలు ఫ్రై చేసుకొని చూడండి. ఇట్లా కొద్దిగా ఎక్కువ ఉడకబెట్టకూడదండి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ మ్యాష్ అయిపోద్ది ఆలు అంతా. కొద్దిగా ఒక పిసరు ఉడకబెట్టిన తర్వాత 2 విజిల్స్ వస్తే చాలండి. కుక్కర్లో పెట్టుకుంటే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎమ్మీగా చూడండి. ఎందుకంటే ఈరోజు మన వీడియో ఏంటంటే గులాబ్ జామ్ చేశానండి. చూడండి ఎలా ఉబ్బినాయో చూడండి. గులాబ్ జామ్ చూడండి, మీరు చూడండి. నేను స్పూన్తో చూపిస్తానండి మీకు. చూసారా ఎలా ఉబ్బినాయో? ఇదిగోండి, ఇదిగోండి. పట్టుకుంటే ఇలా ఊడిపోతున్నాయండి. పట్టుకుంటే ఊడిపోతున్నాయి. ఎలా ఉబ్బినాయో చూసారండి? అదండి మనం చేసుకుంటే అట్లా ఉంటాయండి, ఇంట్లో చేసుకుంటే. ఓకేనా? ఇది వచ్చేసరి చూడండి ఎట్లా ఉబ్బినాయో చూడండి. ఈరోజు మనది ఏంటంటే గులాబ్ జామ్ అండి. చూడండి కొద్దిగా తిప్పుదామండి, ఇలాగా పట్టుకుంటే ఇది అయిపోతున్నాయండి, ముట్టుకుంటే స్ప్లిట్ అయిపోతుంది. ప్రతిదీ చూడండి ఎంత లావుగా ఉబ్బిపోయినా చూడండి. అసలు కరిగిపోయినట్లు ఉంటాయండి నోట్లో వేసుకుంటే. మనం ఇంట్లో చేసుకున్నాం కదా, ఏం లేదండి. 2 గ్లాసుల మైదా, 1 గ్లాసు మిల్క్ పౌడరు, కొద్దిగా సోడా అండి. ఇదిగోండి అయిపోయిందండి. ఈరోజు మనది ఏంటంటే అండి గులాబ్ జామ్ అండి, ఆలూ ఫ్రై అండి. ఆలూ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని చూడండి. నేను చేసే విధానం ఇది చూడండి. నేను చేసింది మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సలహాలు నాకు ఇవ్వండి. ఓకేనండి? ఓకేనండి, బాయ్ అండి.